హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజన శ్రీనివాస్ వ్లాగ్స్. మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు కోరియాండర్ అండ్ మింట్ రైస్ చూసేద్దాం. దానికోసం ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. ఒక పెద్ద కట్ట కొత్తిమీర, ఒక పెద్ద కట్ట పుదీనా తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం సాజీరా, 2 చిన్న దాల్చిన చెక్కలు, ఒక 4-5 లవంగాలు వేసుకొని 10 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసి చల్లారబెట్టుకున్నవన్నీ వేసి తగినంత సాల్ట్ వేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టి అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్, కొంచెం జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల కాజు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలు లీఫీ వెజిటేబుల్స్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రైస్ చేసి పెట్టండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే మా పిల్లల కోసం వీక్లీ వన్స్ లంచ్ బాక్స్లో చేసి పెడతాను ఈ రెసిపీని. నేను చాలా రకాల రైస్ ఐటమ్స్ చేస్తాను. కర్రీస్ వండితే వీళ్ళు సరిగా తినరని ఇలా రైస్ ఐటమ్ చేసి పెడితే బాక్స్ ఖాళీగా వస్తుంది, ఇంటికి మంచిగా తింటారు. మీ పిల్లలు జీడిపప్పు తినకపోతే ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు, ఇంకా పప్పులు కూడా వేసుకోవచ్చు, శనగపప్పు, మినప్పప్పు. నేనైతే ఇలానే చేస్తాను, మా పిల్లలు ఇలాగే ఇష్టంగా తింటారు. ఒక 2-3 నిమిషాలు ఈ పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. ఆ అన్నాన్ని వేసి మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ ఏమైనా మీకు తగ్గింది అనిపిస్తే ఈ టైంలో వేసుకోవచ్చు. రైస్ అంతా ఈ పేస్ట్ కలిసేలాగా మంచిగా కలుపుకుంటే గ్రీన్ రైస్, కోరియాండర్ అండ్ మింట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. పుదీనాలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. కొత్తిమీరలో విటమిన్ ఏ ఉంటుంది. కొత్తిమీర వేడి చేసినా సరే విటమిన్ ఏ ఏమీ అవ్వదు. కొత్తిమీర పచ్చడి కూడా చేస్తాను నేను విటమిన్ ఏ కోసం. పిల్లలకి, పెద్దలకి స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల ఐసైట్స్ చాలా వస్తున్నాయి కదా, అందుకనే విటమిన్ ఏ కంపల్సరీ రెగ్యులర్గా తింటూ ఉండాలి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే గ్రీన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మంత్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా, మీ పిల్లలకి ఈ రెసిపీ చేసి పెట్టండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.